నమస్తే. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు స్వాగతం. భౌగోళిక రాజకీయ సమీకరణాలు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రపంచంలో ఈ జియో పాలిటిక్స్ చాలా వేగంగా మారుతున్నాయి. మరి ఈ భౌగోళిక రాజకీయ సమీకరణాల్లో భారత్ స్థానం ఎక్కడ? రాబోయే 4-5 సంవత్సరాల్లో భారత్ ఎలాంటి పాత్ర పోషించబోతోంది? కానీ చాలామంది అనుకుంటారు ఇది ఇంటెలెక్చువల్స్, మేధావుల సబ్జెక్ట్ అని. కానీ వాస్తవం అది కాదు. జియో పాలిటిక్స్ అంటే మనం వాడేటువంటి మొబైల్ ఫోన్ దగ్గర నుంచి మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్నటువంటి కూరగాయలు, చిన్న చిన్న వస్తువుల ధరల్ని కూడా జియో పాలిటిక్సే నిర్ణయిస్తాయి. ఇది వాస్తవం. అది ఎలా? దీంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ 2 నెలల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, రాబోయే రోజుల్లో తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ప్రపంచం మొత్తాన్ని, ప్రపంచ దేశాలను ఎలా ప్రభావితం చేస్తాయి? భారత్ మీద ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది? భారత్ అమెరికా సంబంధాలు, అలాగే ఇతర మన నైబర్హుడ్ కంట్రీస్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, మన చుట్టుపక్కల దేశాలపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ జియో పాలిటిక్స్ ఈక్వేషన్స్, భౌగోళిక రాజకీయ సమీకరణాలు రాబోయే 4-5 సంవత్సరాలు ఎలా మారబోతున్నాయి అనేది ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటూ, నాతో పాటు 2 అతిథులు ఉన్నారు ఈ రోజున స్టూడియోలో. ఒకరు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు, అలాగే మరొకరు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్తే గిరిధర్ గారు. నమస్తే రాజు గారు. నమస్తే సురేష్ జీ. నమస్తే. ఎలా మారుతాయి జియో పాలిటిక్స్ గురించి చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎవరెవరితో కలిస్తే మనకేంటి, సామాన్యుడి మీద, మధ్యతరగతి వాడి మీద ఏం ఎఫెక్ట్ ఉంటుందని అనుకుంటారు. కానీ నేను విన్నది మీలాంటి సీనియర్ జర్నలిస్టులు, మన గిరిధర్ సార్ లాంటి అనలిస్టులు చెప్పిన దాని ప్రకారం మనం వాడే సెల్ ఫోన్ దగ్గర నుంచి మనం మార్కెట్కి వెళ్ళి కొనే ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, టమాటాల వరకు కూడా వాటి ధరల్ని ఇవన్నీ నియంత్రించేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో జియో పాలిటిక్స్ అంటారు. ఇజ్ ఇట్ ఫ్యాక్ట్? కరెక్ట్. మీరు ఒక డొమెస్టిక్ మార్కెట్ ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ మార్కెట్ ఒకటి ఉంటుంది. బాస్మతి రైస్ భారతదేశం నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది, ఈవెన్ గల్ఫ్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. చాలా మటుకు బిర్యానీ తయారు చేయడంలో అది యూజ్ చేస్తారు. భారతదేశంలో డిమాండ్ ఉంది, కానీ అంత డిమాండ్ లేదు ఇక్కడ. మన వాళ్ళు ఏం చేస్తారు, వాల్యూ ఎడిషన్ లాగా బాస్మతి ప్రొడ్యూస్ చేస్తారు, కానీ దీని ప్రైస్ కంట్రోల్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు తీసుకోండి. నాఫెడ్ ఉల్లిపాయలు కొనుక్కుంటారు, అప్పుడప్పుడు కొనుక్కొని వాళ్ళ బఫర్ స్టాక్లో పెట్టుకుంటారు, కోల్డ్ స్టోరేజ్. ఎప్పుడప్పుడు రేట్ ఎక్కువైందో వాళ్ళు దాన్ని మార్కెట్లో దింపుతారు. సో దట్ మార్కెట్ ఒక ప్రైసింగ్ మెకానిజం కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఈ ఉల్లిపాయల మార్కెట్ కంట్రోల్ చేసేదంతా ఒక బిగ్ పొలిటికల్ మాఫియా. అదొక స్టోరీ. అది శరద్ పవార్ లాంటి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ చెప్పుకోవచ్చు. రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో దాంట్లో చాలా మటుకు ఐ థింక్ జయశంకర్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సో మచ్. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, యూరోప్ ఒక రోజులో మనకు కొంటున్న ఎంటైర్ ఆయిల్ ఒక రోజు హాఫ్ డేలో కొనేస్తుందని గ్యాస్ అని చెప్పారు ఆయన. అంటే వాళ్ళు యూజువలీ గ్యాస్ యూజ్ చేస్తారు, రష్యన్ గ్యాస్. ట్రాన్స్ అట్లాంటిక్ వాళ్ళ పైప్ లైన్ కూడా ఉంది, పెద్ద పైప్ లైన్ ఉంది ఒకటి. కానీ మన మీద ఇప్పుడు అక్యూజ్ ఏం చేస్తారు, మీరు రష్యా దగ్గర నుంచి, అది అవర్ రైట్ టు డిసైడ్. మన కన్స్యూమర్కి ఏం బాగుంటుందో మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, అదే ఆయిల్ రష్యా దగ్గర నుంచి కొని హై సీస్లో ట్రాన్సాక్షన్ చేసి మన ఇండియాకి తీసుకొచ్చి అది మన రిఫైనరీలో రిఫైన్ చేసి యూఎస్కి అమ్ముతున్నాం. ఇదే రష్యన్ ఆయిల్ యూఎస్కి వెళ్తుంది. మనం అక్కడ $40 తీసుకొని ఇక్కడ ఇంకా $5 పెట్టి రిఫైన్ చేసి $70 అమ్ముతున్నాం యూఎస్. ఇప్పుడు యూఎస్ ఏమంటున్నారు, మా దగ్గర నుంచి కొనండి. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళ డ్రిల్లింగ్ కూడా చాలా మటుకు ఈ క్లైమేట్ చేంజ్ అది ఇది ఆ నాన్సెన్స్లో పోయిందన్నమాట. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత డ్రిల్ బేబీ డ్రిల్ అంటున్నారు. అతను ఏం కావాలో డ్రిల్ చేసుకోండి, మొత్తం ఫారెస్ట్ అంతా తీసేసేయండి, మనకి ఏం అక్కర్లేదు అంటున్నారు. ప్లాస్టిక్ ప్యాకెట్ కూడా పనికిరాదు అంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జియో పాలిటిక్స్లో మనం వీఆర్ నాట్ అన్ ఐలాండ్ అంటారు. ఇప్పుడు నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్. మనందరూ ఏ ఇంపాక్ట్ ఎక్కడైతే దాని మీద మన మీద కూడా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు మనం చాలా మటుకు గ్రెయిన్స్ యుక్రెయిన్ తెప్పిస్తుండే మనం. వీఆర్ గెటింగ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ దేర్. ఆ యుక్రెయిన్ వార్ నుంచి మన మీద కూడా దానికి ఒక ఇంపాక్ట్ వచ్చింది, కానీ కొన్ని షార్ట్ టర్మ్. దాని తర్వాత మనం ఆల్టర్నేట్ సోర్స్ చూసుకున్నాం. రేపు నిన్న బ్రెజిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాస్ట్ వచ్చిందంటే కాఫీ రేట్లు ఎక్కువైపోతాయి చాలా మటుకు. అట్లనే మనం ఏ దేశం వీఆర్ చాలా మటుకు మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయినాం. ఒక టైంలో మనం అమెరికా నుంచి డబ్బులు లేనప్పుడు, మనది ఏం లేనప్పుడు మనం పాల్ పౌడర్ తెచ్చుకున్నాం అక్కడి నుంచి, అమూల్ స్ప్రే లాంటి. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, అది ఇండియాలో తెచ్చుకొని రీప్యాక్ చేస్తుండే మన పిల్లల కోసం. ఐఎమ్ టాకింగ్ 70s and 80s. గిరిధర్ గారికి కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో అట్లాంటి పరిస్థితి నుంచి వీ గాట్ ఆపరేషన్ ఫ్లడ్. దాని తర్వాత మన గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చాం. అన్నీ అయిన వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్, లార్జ్ ఎక్స్టెంట్ మనం సెల్ఫ్ సఫిషియెంట్. కానీ అప్పుడు కూడా మన బయట నుంచి మన ఆయిల్, స్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, క్రూడ్ ఆయిల్ ఇప్పుడు కూడా బయట నుంచి తెప్పించుకుంటారు. కానీ క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ మనం తగ్గించాలి. ఇప్పుడు ఒపెక్ అని వాళ్ళకి బాడీ ఉంది, ఆర్గనైజేషన్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఒక టైంలో ఇది పెద్ద మాఫియా ఉండే, కానీ ఇప్పుడు వాళ్ళ రోల్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళే డిటర్మైన్ చేస్తుండే ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి, ఎంత తగ్గించాలి, రేట్ ఎట్లా ఎక్కువ చేయాలి. కానీ యూఎస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కువ మాట్లాడలేదు ఇప్పుడు ఒపెక్ గురించి. సో మన ఆయిల్ డిపెండెన్సీ ఈజ్ వెరీ వెరీ హై. ఐ థింక్ మన ఎక్స్పోర్ట్ బాస్కెట్లో అన్నిటికంటే ఎక్కువ మనం తెప్పించుకుంటున్నది ఆయిల్.
క్రూడ్ ఆయిల్. అది మనం ఎట్లా తగ్గించుకోవడం మనం చూడాలి. ఎందుకంటే మనం ఖతార్ నుంచి మనం సైన్ చేసుకున్న పెద్ద ఒక డీల్, గ్యాస్ డీల్ సైన్ చేసుకున్నాం. మనం వీ హ్యావ్ టు గో టు ఎలక్ట్రిక్. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఫర్ ఇండియన్ రైల్వేస్ తీసుకోండి, ఒక టైంలో ఆల్మోస్ట్ 90% డీజిల్ మీద నడుస్తుండే, 10% కోల్ మీద ఉండే, బొగ్గు తీసేసారు మొత్తం కంప్లీట్గా, డీజిల్కి వచ్చేసారు. డీజిల్ నుంచి ఇప్పుడు మొత్తం ఎలక్ట్రిఫై అయిపోయింది. 100% డీజిల్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రైన్స్ నడుస్తుంది. అక్కడెక్కడ షంటింగ్ యార్డ్లో అక్కడెక్కడ మీకు డీజిల్ ఇంజిన్ కనిపిస్తుంది, కానీ మిగతా ప్లేస్ అన్ని తీసేశారు. సో వాట్ హ్యాపెన్, ట్రాన్సిషన్ అయిపోయింది అక్కడి నుంచి. మన దేశంలో సోలార్ ఎనర్జీ సో హై, మన దగ్గర ప్రొడక్షన్ కెపాసిటీ ఎంతైనా చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి గొడు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఇస్ కంప్లీట్లీ రన్ ఆన్ సోలార్ ఎనర్జీ. కాకుండా ఎక్సెస్ వాళ్ళు వీల్ చేస్తున్నారు గ్రిడ్కి. ఈవెన్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా వెనకాల ఒక ఎంటైర్ ఏరియా వాళ్ళు సోలార్ ఫామ్ పెట్టారు. వాళ్ళు వస్తున్నాయి, కానీ మనకు ప్రాబ్లం ఏంటంటే చైనా మనల్ని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ లద్దాఖ్లో ఒక వేల చదరపు కిలోమీటర్లు అక్కడ అసలు మనుషులే ఉంటారు. అక్కడ మొత్తం లదాఖ్లో 2 లక్షల మంది ఉన్నారు. కరెక్ట్. సో ఓపెన్ ఏరియా, ఎండ పడుతుంటుంది అక్కడ, మనకు వర్షం కూడా రాదు అక్కడికి. చాలా ఓపెన్ ఇది, డెజర్ట్ అది. అక్కడ మనం సోలార్ ఫామ్ పెట్టుకుంటే లిటరల్గా మనం నార్దర్న్ గ్రిడ్లో 25-30% మనం ఫీడ్ చేయొచ్చు అక్కడి నుంచి. అంత కెపాసిటీ ఉంది అది. అక్కడ మనం పెడదామని చూస్తే మన వాళ్ళు వచ్చి ఎన్వైరన్మెంట్ వీళ్ళు మొదలు పెట్టారు. సోనం వాంగ్చుక్. సోనం వాంగ్ ఎవరు ఫండ్ చేశారు? మ్యాగ్సెసే అవార్డు వచ్చిన ప్రతి ఒక్కరు దేశద్రోహి. సింపుల్ లాజిక్. అది ఆపే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్వైరన్మెంట్ అదవుతుంది ఇదవుతుందని. సో ఎందుకు సోలార్ ప్యానెల్స్ మనం తయారు చేద్దామంటే మళ్ళీ చైనా మన మీద అడ్డం వస్తుంది. ఇది పెద్ద జియో పొలిటికల్ గేమ్ నడుస్తుంది మొత్తం వీటిలో అంతా కూడా. సో అందుకని మీరు చెప్పింది కరెక్ట్. ఇది మనకు ఆల్టర్నేటివ్ స్విచ్ అవ్వాలి. మనం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్లాండ్ వాటర్ వేస్ మనం చాలా పెద్ద మార్కెట్. ఇప్పుడు గంగాలో మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఫర్ కాన్పూర్లో ఏదో ప్రొడక్షన్ అవుతుంది, అక్కడ నుంచి కోల్కతాకి తీసుకెళ్ళాలి, దాంట్లో బోట్లో తీసుకెళ్ళి షిప్లో తీసుకెళ్ళచ్చు. కాకపోతే మనం డ్యాములు కట్టాం కొన్ని దగ్గర, అది ఏంటో మరి చూడాలి, దాన్ని ఎట్లా డైవర్షన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఇటువంటి కొన్ని ఇన్లెట్ వాటర్ వేస్ను వాడుకోవడం, సముద్రం వాడుకోవడం, ఇటువంటివి మనం కొంత చేసుకోవాలి. గిరిధర్ ఇక్కడ ఒక క్వశ్చన్, ఇప్పుడు జియో పాలిటిక్స్ ట్రేడ్ వార్స్ లింక్ అయి ఉంటాయని చెప్తారు కదా. ఇప్పుడు మనకి అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి వాటికంటే కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఎక్కువ అని చెప్తారు వాల్యూ పరంగా. ఇప్పుడు అమెరికా బాధ ఏంటంటే మీరు ఇంపోర్ట్స్ పెంచుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. రీసెంట్గా ఒక స్టేట్మెంట్ కూడా వచ్చినట్టుంది ట్రంప్ నుంచి, వీ హ్యావ్ ఎక్స్పోజ్డ్ ఇండియా అనే మాట అన్నారు. ఆ మాట ఏ కాంటెక్స్లో అన్నారు, ఎందుకన్నారు, అంటే బెదిరిస్తున్నట్ట లేకపోతే ఏంటి, ఎలా ఏ కాంటెక్స్లో చూడాలి మనం? అంటే ఆయన పాలిటిక్స్ ఆయన చేసుకుంటాడు. నేను అది చేశాను ఇది చేశాను అంటాడు. కానీ మోదీ గారు అక్కడ చూస్తే అక్కడ మనం ఆ మోదీ గారు అక్కడ వెళ్ళిన తర్వాత వెళ్ళిన రోజే ఆయన రెసిప్రోకల్ టారిఫ్ వేసాడు. వేసి గంటలో మోదీ గారిని కలిశాడు. ఇద్దరు చాలా మాట్లాడుకున్నారు, చాలా అద్భుతంగా బయటకు వచ్చి మాట్లాడారు. దానిలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒకరు ఎవరు ప్రశ్నించారు, మీ ఇద్దరులో ఎవరు ఎక్కువ నెగోషియేటర్ ఎవరు అంటే దేర్ ఇస్ నో కాంటెస్ట్, ఇట్స్ మోదీ అన్నాడు. అది మనకి ఎప్పుడు తెలిసిందంటే అక్కడి నుంచి మోదీ గారు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ విస్కీల మీద 150% టారిఫ్ వేసాడు ఈయన వచ్చి. అంటే అందరూ ఏంటి బయట ట్రంప్ అంటే వణికిపోతున్నారు అందరు. ఈ టారిఫ్లు వేస్తుంటే రివర్స్ టారిఫ్లు వేస్తున్నారు. కెనడా ఏదో బెదిరిస్తోంది, వాడు కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అమెరికా పోకుండా ఫస్ట్ యూరోప్కి వెళ్ళాడు, ఏదో గోల వాళ్ళ తంటాలు వాడు పడుతున్నారు. మెక్సికో కూడా ఇలా బెదిరిస్తోంది, చైనా బెదిరిస్తోంది, మనం ఏం బెదిరించట్లా. క్వాలిటీగా ఎక్కడ వేలు అక్కడ దెబ్బ కొడుతున్నాం, ఎక్కడ మనం తగ్గించుకోవాలి అక్కడ తగ్గిస్తున్నాం, కొన్ని తగ్గించాం కూడా మనం. కాబట్టి మనం ఎంత స్ట్రాటజీగా మోదీ గారు ప్రవర్తిస్తున్నారంటే ఒక సైడ్ ఏమో ఆయన మెచ్చుకుంటున్నారు, ఇంకో సైడ్ మనం చేసేది మనం చేస్తాం. సో ఒక విధమైనటువంటి బ్యాలెన్సింగ్ యాక్ట్ చేసుకుంటున్నాం. అతనిది అదే పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ ట్రాన్సాక్షన్గానే ఉన్నాడు, మనకు ట్రాన్సాక్షన్గానే ఉన్నాం. వాళ్ళకి మన అవసరం ఉంది, మనకు వాళ్ళ అవసరం ఉంది. ఎక్కడ వాళ్ళకి మన అవసరం ఉందో అక్కడ వాళ్ళు తగ్గి మాడుతున్నారు మనతోటి, ఎక్కడ వాళ్ళ అవసరం మనం ఉందో మనం చేయాల్సింది మనం చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు వాళ్ళతో ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ దోవల్ గారి మీద కేసు వేశారు, అదానీ గారి మీద కేసు వేశారు. ఈ ఖలిస్తానీ చెత్త అక్కడ నడుస్తోంది, పట్టణ్ సింగ్ పన్ను లాంటి వాళ్ళు. తులసి గబాడ్ రాగానే ఫస్ట్ ఆవిడ చెప్పింది అదే, మనం ముందర వాళ్ళు ఎస్ఎఫ్జేని మీరు బ్యాన్ చేయండి, మాకు భారత వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని బ్యాన్ చేయండి అని చెప్పి 6 for justice. అలాగే మనకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి వస్తే ఆయనకి అదే చెప్పాం మనం. సో ఈ 5 ఐస్ని మెల్లిమెల్లిగా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు జరుగుతున్నాయి. ఎవరితోటి? యూరోపియన్ యూనియన్తో జరుగుతోంది, యూకేతో జరుగుతోంది, అమెరికాతో జరుగుతోంది. వీళ్ళందరికీ మనం ఫస్ట్ కండిషన్ పెట్టింది ఇదే, మా దేశ వ్యతిరేకమైన శక్తులను మీరు చర్యలు తీసుకొని మాకు అప్పచెప్పకపోతే మేము FTA సైన్ చేయం. సువర్లా బ్రెవర్మన్ ఉండేది, ఆవిడ ఫారెన్ మినిస్టర్ ఉండేది, ఎవరు రిషి సునాక్ ఉన్నప్పుడు. ఆవిడనే ఇక్కడి నుంచి వెళ్ళింది, భారతదేశం నుంచి గోవా నుంచి వెళ్ళి సెటిల్ అయినటువంటి వ్యక్తి. కానీ ఇమిగ్రేషన్ వ్యతిరేకంగా ఆవిడ చాలా ప్రవర్తించింది. ఇక్కడి నుంచి ఎవరిని తీసుకోరంట వాళ్ళు, కానీ అక్కడి నుంచి మనం ఫ్రీ ట్రేడ్ వాళ్ళు ఏమమితే వాడు ఏ తయారు చేస్తే మనం కొనాలంట. భారతదేశం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఫస్ట్ మనం పెట్టింది ఏంటంటే మాకు వ్యతిరేకమైన శక్తులు, మాకు ఫర్ ఇన్స్టెన్స్ విజయ్ మాల్యా కూర్చున్నాడు అక్కడ, నీరవ్ మోదీ కూర్చున్నాడు, వీళ్ళందరూ లలిత్ మోదీ కూర్చున్నారు, వీళ్ళు మాకు అప్పచెప్పండి అంటున్నాం మనం. సో ఫస్ట్ కండిషన్ పెడుతున్నాం, ఎప్పుడు మీరు మాకు గౌరవిస్తేనే మేము మీకు గౌరవిస్తాం, లేకపోతే ఇవ్వం.
అదొక ఫస్ట్ కండిషన్. 2 లేబర్ ట్రాన్స్ఫర్. మీరు వీసా ఫ్రీ మాకు రావడానికి మాకు మేము రెడీగా ఉన్నాం, మా దగ్గర నుంచి వీసా ఫ్రీ తీసుకోండి మీరు ఆన్ అరైవల్. సో ఇటువంటివి వీసా ఫ్రీ కాకపోయినా కనీసం ఈజీగా వీసాలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ మనకు లాస్ట్ ఇయర్ ఒక స్టాటిస్టిక్స్ ఏదో వచ్చింది, మనకు రఫ్లీ 20% ఆఫ్ వీసా అప్లికెంట్స్ ఆర్ రిజెక్టెడ్ డెలిబరేట్లీ. అదే బైడెన్ టైంలో అంటే ఈ వెస్టర్న్ వరల్డ్ భారతదేశానికి వాళ్ళు వీసా డినై చేస్తారు. చాలా మంది అప్లై చేస్తారు, వాళ్ళు డినై. అంటే మీరు లీగల్గా వచ్చేవాళ్ళు డినై చేస్తారు, ఇల్లీగల్గా వచ్చే చెత్త అంతా మీరేమో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇచ్చి 5-స్టార్ హోటల్లో కూర్చోబెట్టి నానా మేపుడు మేపుతారు వాళ్ళు. ఇది వాళ్ళ హిపోక్రసీ, రైట్? సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా మనం చాలా నిర్దిష్టంగా చాలా క్లియర్గా చెప్పాము. మన రైతులకు దెబ్బ తగలకూడదు. వాళ్ళు అక్కడి నుంచి మనం డంప్ చేస్తే మనం దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేం. లేబర్ మూవ్మెంట్ రెసిప్రోకల్, మీరు మాకేం చేస్తే మేము అదే చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు మన కోవిన్ యాప్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి యూకే. మేము చాలా గొప్పవాళ్ళం, మీరే నాకు చెప్పేది, మీ యాప్లు మేము నమ్మం, ఎంత చెత్త అన్నారు వాళ్ళు. మనం వాళ్ళ మీద రెసిప్రోకల్ ఇంపోజ్ చేసాం. వాళ్ళ బిజినెస్ మ్యాన్ వస్తుంటే కనుక మీరు మీ దీన్ని ఏమంటారు, వాడి సర్టిఫికేట్, సంతకం సర్టిఫికేట్, దీన్ని మేము యాక్సెప్ట్ చేయం పోన్నారు. పేపర్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయం. సో భారతదేశం అన్నది ఇప్పుడు అందరితోటి సమానంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ విషయంలో మనం ఏం చేస్తున్నామంటే అలాగే ప్రవర్తిస్తున్నాం, కానీ ఎక్స్టర్నల్గా మాత్రం అవును కరెక్టే, మీతోనే ఉన్నాం, మీకు అన్ని సమర్థిస్తున్నాం అని చెప్పి చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నాం. చేసేది మనం చేస్తున్నాం. దాసోహం అనకుండా అలాగని చెప్పి మిమ్మల్ని ఏదో మేము వాళ్ళ మీద పై చేయి సాధిస్తున్నాము అని వాళ్ళ కోపం రాకుండా ఇన్ఫాక్ట్ డీల్ చేస్తాం. గిద్దర్ గారు కూడా తెలిసి ఉంటుంది, పీయూష్ గోయల్ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర మీటింగ్ అయిన తర్వాత మోదీ గారు వచ్చిన తర్వాత వారం లోపలనే తిరిగి వెళ్ళారు. పీయూష్ గోయల్ వెళ్ళారు మళ్ళీ యూఎస్కి, కామర్స్ మినిస్టర్ కదా. అక్కడ కామర్స్ సెక్రటరీతోని అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ వీళ్ళిద్దరితో మాట్లాడారు. డీటెయిల్డ్గా 4 రోజులు ఉన్నారు యూఎస్లో. అన్నీ సైన్ అప్ చేసుకొని అన్నీ అగ్రీ చేసుకొని క్వైట్గా వచ్చేసారు వాపస్ ఇండియాకి. మేము ఏమేమి తగ్గిస్తాము, ఏమేమి తగ్గియలేము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశారు. వాళ్ళు కూడా చెప్పారు ఓకే వీ అగ్రీ, దీస్ ఆర్ కండిషన్స్ అని. గిద్దర్ గారు చెప్పినట్టు కొన్ని ప్రోడక్ట్స్ మనం విస్కీ తయారు చేయం ఇండియాలో. ఉన్నది మన ఇండియన్ మేడ్ విస్కీస్ ఉంటాయి, కానీ అది ఎవరు కొన్నాడు అక్కడ. మనకు వచ్చేది స్కాట్లాండ్ నుంచి స్కాట్ విస్కీ వస్తుంది, ఇక్కడేమో యూఎస్ నుంచి బోర్బన్ వస్తుంది. బోర్బన్ ఇస్ నాట్ సో పాపులర్ ఇన్ ఇండియా, స్కాచ్ విస్కీ లాగా కాదు అది. కానీ మన దగ్గర నుంచి డెఫినెట్గా పీయూష్ గోయల్ గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా ప్రైమ్ మినిస్టర్ మోదీ మళ్ళీ డెఫినెట్ ఆయనతో మీటింగ్ జరిపారని చెప్తున్నారు. వీఆర్ క్లోజ్ టు సైనింగ్ ఎ కైండ్ ఆఫ్ ఎ డీల్ వాళ్ళతోని. మాకు ఇంపాక్ట్ ఎంత తక్కువ అయితే అంత గిరిధర్ గారు క్యాల్కులేట్ చేసి ఐ థింక్ ఈ స్టార్టింగ్ పాయింట్లో నా గిరిధర్ గారి దగ్గర అడిగాను ఒక డిబేట్లో, $9 బిలియన్ అని చెప్పారు ఇంపాక్ట్ ఇండియన్ ఇండస్ట్రీస్ మీద పడిపోయే ఇంపాక్ట్. ఎందుకంటే మనం మెయిన్లీ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేది జెమ్స్ అండ్ జ్యువెలరీ ఒకటి, ఫార్మా ఒకటి, మనది ఇంజనీరింగ్ గుడ్స్ ఒకటి. ఇట్లాంటి దీని మీద ఇప్పుడు జ్యువెలరీ మీద డిఫెన్స్ కాంపోనెంట్స్ వాళ్ళ దేశంలో తయారయ్యే మేజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ ఎక్విప్మెంట్ కానీ సబ్ కాంపోనెంట్స్ మనం సప్లై చేస్తాం. మనం అమెరికాకి సప్లై చేస్తాం. మనం వింగ్స్ తయారు చేస్తాం ఇక్కడ హైదరాబాద్ లో. బోయింగ్ వింగ్ బోయింగ్ కిరోస్కి వాళ్ళ హెలికాప్టర్ ఇక్కడ తయారవుతుంది, దానికి ఫ్యూసలాజ్ మొత్తం హైదరాబాద్ తయారవుతుంది. సో కంప్లీట్ యూఎస్ ఓవర్ నైట్ ఆపలేరు. మన అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అంటే వీ హ్యావ్ వెరీ టఫ్ ప్రైమ్ మినిస్టర్. బార్గెనింగ్లో నంబర్ 1 మన అందరికి తెలుసు, అది చాలా క్లియర్. అది వాళ్ళ బ్లడ్లో ఉంటుంది, అది ఒక మోదీ గారి బ్లడ్లో. సెకండ్ మన మార్కెట్ సైజ్ 140 కోట్లు. ఏదో మన చిన్న ఒక సింగపూర్ చిన్న కానీ వాళ్ళ పవర్ఫుల్ ఎకనామిక్. ఇంకా నా కంట్రీ సూరినామ్ తీసుకుందాం, ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. ఈవెన్ పాకిస్తాన్ ఎవరు పట్టించుకోరు. సో మనది అడ్వాంటేజ్ అంటే మన పాపులేషన్ సైజ్ 140 కోర్, బయింగ్ పవర్, మన కెపాసిటీ ఉంది మన దగ్గర. తయారు చేస్తున్న ఫోన్లు అన్సోల్డ్గా ఎక్కడ పడలేదు. కార్లు ఎన్ని కార్లు తయారు చేస్తున్నా కానీ కార్లు కొంటున్నారు. ఇప్పుడు చూడండి బయట నుంచి BYD రేపు వచ్చింది అనుకోండి, ఆల్రెడీ అమ్ముతున్నారు ఇక్కడ. అది కాకుండా రేపు టెస్లా వచ్చింది, ఆల్రెడీ వాళ్ళు BKCలో పెద్ద ఒక షోరూమ్ తీసుకున్నారు. అక్కడ కొనడానికి రెడీ ఉంటారు. 30 లక్షలు పెట్టి కార్లు, 40 లక్షలు పెట్టి కొనడానికి ఫ్యాషనబుల్ స్టేట్మెంట్ కదా. నేను చూడండి టెస్లా కొన్నాను, సెల్ఫ్ డ్రైవ్ నడిపించుకుంటున్నాను ఇండియాలో, ఏదైనా చేయొచ్చు. కానీ ద రిలేషన్షిప్ అనేది భారతదేశానికి డెఫినెట్గా, ఎందుకంటే రేపు హైదరాబాద్లో కాన్ఫరెన్స్ కూడా ఉంది, నేను అటెండ్ అవుతున్నాను. సో వాళ్ళు US నుంచి ఒక డెలిగేషన్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడాను నేను. వాళ్ళు అదే అంటున్నారు, ఇండియా కెనాట్ బి ఇగ్నోర్డ్, మిమ్మల్ని ఇగ్నోర్ చేయలేము మేము. కానీ పొలిటికలీ కరెక్ట్ నాయిస్ అంటే అమెరికాకి కావాల్సిన కొన్ని స్టేట్మెంట్ మేము అప్పుడప్పుడు చెప్తుంటాం. ఎందుకంటే జెలెన్స్కీని వైట్ హౌస్లో పెట్టి చేసిన ఇన్సల్ట్ కన్నా మీరు చూస్తే మోదీ గారిని ఎట్లా రిసీవ్ చేశారు మనం అందరూ చూసాం మనం. సో దట్ ఇస్ ద డిఫరెన్స్ అన్నమాట. మనకున్న రెస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఆ రెస్పెక్ట్ ఎక్కడ ఉంది. బిహైండ్ ద సీన్స్ ఏం మాట్లాడుకున్నారో ఎవరికి తెలియదు, అది ఎవరు బయట చెప్పరు కూడా. కానీ ఐ థింక్ అది లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్. US కూడా తెలుసు, వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్మాలంటే మనం బిఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్. డెఫినెట్గా మనం వాళ్ళని హ్యాపీగా పెట్టుకోవడానికి కొన్ని మిసైల్స్ కొనుక్కుంటాం, కొన్ని ప్లేన్లు వాళ్ళు ఇస్తే అది కూడా తీసుకుంటాం మనం. కానీ అట్ ద సేమ్ టైం మన దగ్గర నుంచి వెళ్ళే ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాలి. అది డెఫినెట్లీ అమెరికా వాళ్ళు కూడా చూసుకుంటారు. ఐ థింక్ ఇట్స్ అ విన్ సిచ్యువేషన్ అంటారు ఇంగ్లీష్లో.
for both the ఇండియా countries. అండ్ అమెరికా. US, yes. ఓకే, గిరిధర్ గారు, ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ప్రభావం మన ఆసియా ఖండంలో ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా భారత చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మనం తాజాగా కొన్ని నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూసాం. ఎలా ఉండొచ్చు? ఎందుకంటే రీసెంట్గా ఒక న్యూఢిల్లీలో ఒక క్లోజ్ డోర్ మీటింగ్ జరిగింది. అందులో 20 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఉన్నారు. తులసి గబార్డ్ గారితో పాటు మన అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా అంటే ఏం జరిగింది అనేది బయటికి ఎగ్జాక్ట్గా ఎక్కడ వార్తల్లో పెద్దగా రాలేదు. కానీ చాలా స్ట్రాంగ్ మనం చెప్పాల్సింది చెప్పేశాము. దాంతో 3 ఫోర్సెస్కి, ఒకటి ఖలిస్తానీ వాళ్ళకి, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి ఒకటే దెబ్బకి 3 పెట్టెలలాగా 3 దేశాలకి చాలా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళింది ఆ మీటింగ్ ద్వారా అనేది మనకి వస్తున్నటువంటి మెసేజ్. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఒకటి, అమెరికాకు వీటి మీద ఏం ఇంట్రెస్ట్ ఉంది? బంగ్లాదేశ్ గతంలో బైడెన్ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి వాళ్ళు ఏదో చేయాలని రెజ్యూమ్ చేంజ్ చేశారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే చైనా ఇక్కడ ఉండకూడదు. వాళ్ళ ఫోకస్ అంతా చైనా, భారతదేశం కాదు. చైనా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, దాని ముందర కబ్జా చేసుకోవాలని వాళ్ళు చేశారు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా పాకిస్తాన్లో బలూచిస్తాన్కి సమర్థన అమెరికా నుంచి వస్తుంది. భారతదేశం వాళ్ళని సమర్థించట్లేదు. ఇప్పుడు డిప్లొమాటిక్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఇతరత్ర అంశాల్లో మనం వాళ్ళకి ఏం సమర్థించట్లేదు. మనం బహుశా ఇంటెలిజెన్స్ ఇస్తుండొచ్చేమో, అది నాకు తెలియదు. తప్పితే మన ఇన్వాల్వ్మెంట్ లేదు అక్కడ. అమెరికా సపోర్ట్ చేస్తుంది. చాలా పెక్యులర్ సిచ్యుయేషన్ అక్కడ పాకిస్తాన్లో. బలూచీలకు ట్రైనింగ్ ఇస్తున్నది ఇరాన్లో, ఫండింగ్ ఇస్తున్నది అమెరికా. వాళ్ళిద్దరి మధ్యలో కొట్టుకొని చేస్తారు, కానీ అది జరుగుతుంది. ఇవన్నీ కూడా అమెరికన్ ఇంట్రెస్ట్స్. అంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా బలూచిస్తాన్ ఆర్మీ చేసినటువంటి అటాక్స్ అన్నిటికీ అమెరికా మద్దతు ఉందంటారా? అమెరికా మద్దతు అంటే ఫైనాన్షియల్లీ, ఫైనాన్షియల్ ఫండింగ్ BLAని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అమెరికా నుంచి వస్తుంది, కోవర్ట్గా వస్తుంది. అందుకని చూస్తే కనుక ఈ ట్రైన్ హైజాక్ అయిన తర్వాత అమెరికా నుంచి నెగిటివ్ స్టేట్మెంట్ కూడా రాలేదు. ఏ ఒక్క స్టేట్మెంట్ రాలా. BLAని ఖండిస్తూ టెర్రరిజం యాక్ట్ అనో, వీఆర్ విత్ పాకిస్తాన్ అనో, ఏం స్టేట్మెంట్ రాలే అక్కడి నుంచి. అమెరికా వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా డిక్లేర్ చేయలేదు నాకు తెలిసి. సో ఈ పరిస్థితి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే బంగ్లాదేశ్, అలాగే మనం చూస్తే కనుక భూటాన్, అలాగే చూస్తే నేపాల్, వాళ్ళకి అమెరికన్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ ఇంట్రెస్ట్ భారతదేశానికి అతీతంగా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలని ఈ సోకాల్డ్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఎస్పెషల్లీ డెమోక్రాట్ పార్టీ ప్రభుత్వాలు ఇక్కడ రెజ్యూమ్ చేంజ్లు చేయడము, వాళ్ళ మీద ఏదో కంట్రోల్ తెచ్చుకోవడం, ఇటువంటివన్నీ చేశారు. ఎందుకంటే వాళ్ళ గేమ్ అంతా చైనాతో ఉంటుంది గేమ్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ చైనా వచ్చేసి మనకు రాజపక్షాలకు ఫండింగ్ ఇచ్చారు. వాళ్ళు రాజపక్షాలను కొనేసుకుని వాళ్ళు మొత్తం వాళ్ళ స్వైర విహారం చేసుకున్నారు. హంబన్ తోట వాళ్ళు 19 years తీసేసుకున్నారు. వాట్ ఎవర్. ఇప్పుడు ఏమైంది అక్కడ కంప్లీట్ మారిపోయి అది మళ్ళీ ఇది వాళ్ళని తీసేశారు కదా. నెక్స్ట్ ఏమైంది? అమెరికాను అదాని ఇద్దరు కలిసి అక్కడ ఫండింగ్ చేస్తామని మొదలెట్టాం మనం. అక్కడ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అమెరికన్ ఫండింగ్, జాయింట్ వెంచర్ విత్ అదాని చేద్దామని మొదలుపెట్టారు. కానీ జో బైడెన్ ప్రభుత్వం వీళ్ళ జాడ్యం, వీళ్ళలో ఈ ఒక పురుగు ఉంటుంది వీళ్ళకి. వాళ్ళకి ఏమంటారంటే సోకాల్డ్ దాంట్లో లెఫ్టిస్ట్ ప్లస్ క్రిస్టియన్ రెండు ఇన్వాల్వ్ దాంట్లో. వీళ్ళు భారతదేశాన్ని ఏదో విధంగా కించపరచాలని వాళ్ళు ఏం చేశారంటే అదానీ గారి మీద కేసు పెట్టారు. పెట్టగానే భారతదేశం గెట్అవుట్ అన్నాం, అమెరికానే గెట్అవుట్ అన్నాం. కానీ అమెరికా ఏంటంటే అన్నింటిలో కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనకు దక్షిణాన, శ్రీలంక కంటే దక్షిణాన డియాగో గార్సియా అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ అమెరికన్ బేస్ ఉంది. అది యాక్చువల్గా టెక్నికలీ లీగలీ యూకే కంట్రోల్లో ఉంది. దాంట్లో వీళ్ళు కబ్జా చేసి కూర్చున్నారు అమెరికన్స్, రైట్. సో డియాగో గార్సియా వాళ్ళు కూడా ఇండియన్ ఓషన్ పవర్ కింద మనం లెక్కించారు అమెరికాని, అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు. సో వీళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశం ఎంత ప్రయత్నం చేసినా అమెరికానో లేదా చైనానో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు మన మీద ఇంపాక్ట్లు చూపిస్తున్నాయి. ఈరోజు బంగ్లాదేశ్లో రెజ్యూమ్ చేంజ్ వల్ల ఏం ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. మియన్మార్లో అదే పరిస్థితి. మియన్మార్లో మనకు షేక్ హసీనానే చెప్పింది, ఇక్కడ ఒక క్రిస్టియన్ స్టేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. బంగ్లాదేశ్లో కొన్ని ప్రాంతాలు, మియన్మార్లో కొన్ని ప్రాంతాలు, భారతదేశంలో కొన్ని ప్రాంతాలు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు మిజోరాం లాంటి ప్రాంతాలు, మణిపూర్ లాంటి ప్రాంతాలు కొన్ని టేక్ ఓవర్ చేసి ఒక క్రిస్టియన్ దేశం తయారు చేసే ప్రయత్నం అమెరికా డీప్ స్టేట్ చేస్తుంది అని ఆవిడ చెప్పింది. మార్టిన్ ఐలాండ్ కావాలని అడిగారు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్, అమెరికా చైనాల మధ్యలో ఉన్నటువంటి గొడవలో మనం ఇరుక్కున్నాం. మన నైబర్హుడ్ అంతా దాంట్లోనే ఇరుక్కుంది. ఇది మనకు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు. మనం ఎంత ప్రయత్నం చేసినా మనం చైనా వేయగలిగినంత పైసలు మనం ఏమైతే ఇవ్వలేం కదా. వీళ్లకు గతి లేదు. వీళ్ళు చైనాతో దెబ్బలు తిని, చెప్పు దెబ్బలు తిని గతి లేని పరిస్థితి మళ్ళీ భారతదేశానికే రావాలి. హంబన్ తోట 99 ఏళ్ళు లీజ్ ఇచ్చారు వాళ్ళు, చైనాకి కంప్లీట్గా వాళ్ళు దాసోహం అన్నారు. మళ్ళీ వాళ్ళని బెయిల్అవుట్ చేసింది భారతదేశమే కదా. $4.5 బిలియన్ ఇచ్చి వాళ్ళని ఈరోజు ఆక్సిజన్ ఇచ్చి వాళ్ళని బతికించింది మనమే. మాల్డీవ్స్ కూడా అంతే. మాల్డీవ్స్ ఏమో ఇండియా అవుట్ క్యాంపెయిన్ తోటి మోవోజో గెలిచాడు. ఏమైంది? కాళ్ళ బేరానికి వచ్చాడు. మళ్ళీ ఢిల్లీకి వచ్చి బాబు కాపాడానంటే మనమే కాపాడాం వాడికి. మాల్డీవ్స్ సూక్ అని ఒక ఇది ఉండింది, వాళ్ళకి బాండ్స్ ఉండింది. మెచ్యూర్, మనం లాస్ట్ మేలో మెచ్యూర్ అయితే
దాన్ని మనమే బెయిల్అవుట్ చేసాం మనం. అందుకని ఈ దేశాలకు వాళ్ళకి అర్థం కాదు, మన మీద ఏదో విధంగా భారతదేశాన్ని తిడితేనే ఓట్లు వస్తాయి, మనం గెలుస్తాం అన్నటువంటి ఒక నెరేటివ్ అక్కడ బిల్డ్ అయింది. ప్లస్ ఇస్లామిక్ దేశాలు బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఒక మళ్ళీ మతపరమైన హేట్రెడ్ కూడా ఉంది వాళ్ళకి. ఇవన్నీ వాళ్ళు పెట్టుకున్నంత సేపు వాళ్ళు ఎదగరు. ఎందుకంటే ఒక ఎదుగుతున్న భారతదేశాన్ని కాదని వాళ్ళు ఎదగలేరు. కానీ వాళ్ళని కంట్రోల్ చేసి భారతదేశాన్ని ఏదో విధంగా మనం ఏదో ఒక ఒత్తిడి తీసుకురావాలని ఈ రెండు ప్రయత్నం చేస్తున్నాయి, చైనాను అమెరికా. డొనాల్డ్ ట్రంప్ రావడం వల్ల డొనాల్డ్ ట్రంప్కి వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అది మనకు చాలా ఊరట కలిగిస్తుంది. ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే గతంలో మనం చూస్తే కనుక ఆయన ఫస్ట్ టర్మ్లో కూడా సడన్గా ఒకరోజు జనవరి 1 నిద్రలేచి $200 బిలియన్ $300 బిలియన్ మేము ఇచ్చాం పాకిస్తాన్కి, బొగ్గులో పోసిన పన్నీర్ అయింది ఇది, ఇంక ఇప్పటి నుంచి ఇవ్వం మేము, మాకు వ్యతిరేకంగా పనిచేశారు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో, ఇంకా వీళ్ళకి ఫండింగ్ ఇవ్వను అని చెప్పి విత్డ్రా చేశాడు ఆయన. సో మనకు అప్పుడు డొనాల్డ్ ట్రంప్ మనకు చాలా ఉపయోగపడ్డాడు అప్పుడు. మళ్ళీ జో బైడెన్ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళ బ్లాక్వెల్ అనుకుంటాను వాళ్ళ అంబాసిడర్ పాకిస్తాన్లో, అతను పీఓజేకే వెళ్ళాడు. పీఓజేకి వెళ్ళి ట్వీట్ చేశాడు, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని ట్వీట్ చేశాడు. సో పెద్ద ప్రశ్నే కదా, అంటే మీరు అది పాకిస్తాన్ భూభాగం అని ఒప్పుకుంటున్నారా? మీరు అది డిస్ప్యూటెడ్ టెరిటరీ మీరు అంటున్నారు, మరి ఇది పాకిస్తాన్ ఎలా మీరు ట్వీట్ చేస్తారు? అసలు మీరు ఎందుకు వెళ్ళారు అక్కడ డిస్ప్యూటెడ్ టెరిటరీకి? అదే మెయిన్గా ఇప్పుడు యూరోప్ కూడా చూడండి, యూరోప్లో ఐ థింక్ ట్రంప్కు అందరికన్నా ఎక్కువ కోపం యూరోప్ మీద ఉంది. మన యుక్రెయిన్ వార్లో కూడా మనం చూస్తాం, చాలా మటుకు ఫండింగ్ అమెరికా ఇచ్చారు. అది గ్రాంట్లో ఇచ్చారా, లోన్లో ఇచ్చారా, బైడెన్ ఎట్లా ఇచ్చారో ఎవరికి తెలియదు. ట్రంప్ ఏమో 300 బిలియన్ అంటున్నారు, జెలెన్స్కీ ఏమో దాంట్లో 100 బిలియన్ ఎక్కడ పోయింది నాకు తెలియదు అంటున్నారు. ఇదన్నీ అయినాక కూడా ఇప్పుడు చూస్తున్నాం యూరోప్ దగ్గర ఏమంటున్నారు అమెరికా ట్రంప్ అంటే, మీరు మీ పని మీరు చూసుకోండి, నేటోది ఫండింగ్ నేను చూసుకోను, నేను డబ్బులు పెట్టాను, నాకు సంబంధం లేదు. యుక్రెయిన్లో కూడా చూడండి, మీరు యూకే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, జాక్ స్ట్రామర్ ఏం చెప్పారు, వీ విల్ సెండ్ ట్రూప్స్ ఆన్ ద గ్రౌండ్, ఫుట్ ఆన్ ద గ్రౌండ్ అన్నారు. 70 సంవత్సరాల నుంచి ఒక వార్ ఫైట్ చేయని ఒక దేశం వాళ్ళు ట్రూప్స్ని పంపిస్తారంట యుక్రెయిన్కి, అక్కడ కొట్టుకు వస్తున్నారు వాళ్ళు. సో ట్రంప్ కూడా చూడండి, ట్రంప్కి పుటిన్ రిలేషన్షిప్ చూడండి ఎంత బాగుంది. గంట సేపు మాట్లాడారు ఫోన్లో వాళ్ళు, ఏం మాట్లాడారు, 2 గంటలు 2 అవర్స్. దాని ట్రాన్స్క్రిప్ట్ వచ్చింది బయటికి కంప్లీట్గా, ఏదో దాచిపెట్టలేదు ఎక్కడ ఏం మాట్లాడారని చెప్పి. అదే టైంలో జెలెన్స్కీతో బాడీ లాంగ్వేజ్ చూడండి, కంప్లీట్ నెగటివ్, యూ డోంట్ హ్యావ్ కార్డ్, ఇదేం లేదు, నీకు దేశమే ఉండదు నీ దగ్గర, అది ఇది గెట్ అవుట్ అని చెప్పేసి. సో ట్రంప్ కూడా చాలా ప్రాక్టికల్, ఆయనకు తెలుసు యూరోప్ అనేది ఒక ఆల్మోస్ట్ ఫైనాన్షియలీ వాళ్ళు చాలా వీక్ ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు ఎక్కువ ఏం చేయలేరు. వాళ్ళు ఎక్కువ 2% GDP పెడితే కూడా వాళ్ళది నేటో కాంట్రిబ్యూషన్ కొంచెమే పెరుగుతుంది కానీ ఎక్కువ పెరగదు. సో ట్రంప్కి యూరోప్తో చాలా ప్రాబ్లమ్. ట్రంప్ ఒక్కరే కాదు, వ్యాన్స్ కూడా చూడండి ఒక స్టేట్మెంట్, ఎప్పుడైనా మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ మొత్తం క్లాస్ తీసుకున్నారు వాళ్ళది. ఇప్పుడు నిన్న అయితే అంటున్నారు ఇమిగ్రేషన్ ఇస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ యూకే అండ్ దాట్ విల్ లిటరలీ సింక్ యూకే అంటున్నారు. కరెక్ట్, అది ముందే చెప్పాలండే, కానీ వీళ్ళందరూ అర్థం చేసుకోరు యూరోప్లో. వాళ్ళందరూ వాళ్ళ లోకంలో ఉన్నారు. ఒక్కొక్క యూరోప్ అని అనుకుంటే EU అనగానే ఓ పెద్ద ఏదో ఒక కంప్లీట్ మోనోలిత్ లాగా ఉంది అనుకుంటే కాదు. యూకే వాళ్ళ గేమ్ ఆడుకుంటున్నారు, జర్మనీ వాళ్ళ పని చూసుకుంటారు, హంగరీ అన్నారు, పోలాండ్ గెట్ అవుట్ అన్నారు, వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయినారు. వాళ్ళు ఈమె ఇటలీ మెలోనియం, నేను అసలు ఎక్కడికి ఎవరిని ఎక్కడ పంపాను, నా ప్రాబ్లమ్స్ నాకే ఉందని చెప్పేస్తున్నారు. ఇదన్నీ నడుస్తున్నప్పుడు కూడా చూడండి, నేటో అనే ఒక యూనిట్ని వాళ్ళ కేపబిలిటీ పోయింది. యుక్రెయిన్కి ఇంటెలిజెన్స్ ఇచ్చింది మొత్తం US వారి పైప్ నుంచి వెళ్ళింది ఇంటెలిజెన్స్ కంప్లీట్గా. అది ఆ రోజు ఓవల్ ఆఫీస్ జరిగిన గొడవ తర్వాత ఇంటెలిజెన్స్ బంద్, డబ్బులు బంద్, ఆర్మ్స్ బంద్, అంత బంద్ అని చెప్పగానే మొత్తం కొలాప్స్. నెక్స్ట్ డే నుంచి రష్యా మొదలుపెట్టింది కర్స్క్లో, కంప్లీట్ బాంబింగ్ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ లేదు. ఇంత పెద్ద మాట్లాడిన UK దగ్గర కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఫ్రాన్స్, వాళ్ళ దగ్గర ఏమి ఇంటెలిజెన్స్, వాళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదండి? అక్కడే అర్థమైపోతుంది వీళ్ళు మాట్లాడంలో చాలా పెద్ద మాటలు అంటారు. UN లాగా అనదర్ బాడీ అయిపోయింది EU ఇప్పుడు, డిబేటింగ్ సొసైటీ అయిపోయింది, యాక్షన్ వైజ్ నథింగ్. ఇదే ప్రాబ్లం ట్రంప్ కూడా చాలా మటుకు అర్థమైపోయింది, దట్ యూరోపియన్ యూనియన్ని అసలు టోటలీ ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు చూడండి, అసలు యూరోప్ని అసలు మాట్లాడలేదు ట్రంప్ దాని గురించి. ఇక్కడ స్టామర్ వచ్చారు, రిసీవ్ చేశారు, మన మ్యాక్రోన్ వచ్చారు, రిసీవ్ చేశారు, అంతేగాని దాని తర్వాత నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. యాక్చువల్గా అక్కడ స్టార్మర్ వచ్చినప్పుడు చాలా పెక్యులర్ సిచ్యువేషన్ అయింది. స్టార్మర్ రాకముందర ఆయన కలిసిన ఫస్ట్ 4 డిగ్నిటరీస్ ఏషియా నుంచి వచ్చారు. కరెక్ట్. బెంజమిన్ నెతన్యాహుని కలిశారు ఆయన, జార్డన్ కింగ్ని కలిశారు ఆయన, తర్వాత మన జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ని కలిశారు మోదీ గారు. వీళ్ళు 4 కలిసిన తర్వాత వెళ్ళారు. కేఆర్ స్టార్మర్ వస్తున్నాడు అంట కదా నెక్స్ట్ వీక్ అని ఆయన ఎవరో ప్రెస్ రిపోర్టర్, అవును నాకు కూడా ఎందుకు వస్తున్నాడు నాకు తెలీదు, నేను వస్తాను అన్నాడు, సరే రా అన్నా నేను, అంటే అంత వాళ్ళని కేర్ చేయట్లేదు. సో ఈవెన్ ఎమ్మాన్యుయల్ మక్రోన్ వచ్చినప్పుడు కూడా చూసాం, ఎవరు కూడా ఒక అమెరికా రాష్ట్రపతిని ఫిజికల్గా పట్టుకొని నువ్వు ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంది? వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఎలా ఉన్నాయంటే, ఇమాన్యుయల్ మక్రాన్ ఆయన మాట్లాడుతుంటే నువ్వు చెప్పే తప్పు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చేయి పట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఆయనకి ఎక్కడ మండుతుంది? ఆయనకి తప్పు చేసి ఉండొచ్చు కాక, డిప్లొమాటిక్గా తర్వాత మాట్లాడుకోవాలి, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇటువంటివన్నీ చేయడంతో ఆయనకి ఇది వచ్చింది. సో గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓన్ నేబర్హుడ్,
మనకు పరిస్థితి ఏంటంటే భారతదేశం కూడా రియలైజ్ అయింది ఈ గేమ్స్లో మనం ఎంత చేసినా కానీ మనకి ఇంతనే, మనం వీళ్ళకి ఎంత సాయం చేసినా వీళ్ళకి కృతజ్ఞత లేదు, వీళ్ళు మళ్ళీ మనకు వెనక్కి తిరిగి మనం వ్యతిరేకంగా ఏదో ఉంటుంది వీళ్ళది అని ఆయన ఏం నిర్ణయించారంటే ఇది వదిలేసి ఎక్స్టెండెడ్ నేబర్హుడ్లో మనం చూసుకుందామని అక్కడ వెళ్ళిపోయారు ఆయన. ఫోకస్ చూస్తే ఇప్పుడు తాలిబాన్ మన చేతిలో ఉంది, రైట్? ఇరాన్ తోటి రష్యా తోటి నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ మీద ఫోకస్ చేస్తున్నాం. దట్ ఇస్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడోర్ మీద ఫోకస్ పెడుతున్నాం, హైఫా దగ్గర పెడుతున్నాం. అలాగే మనం చూస్తే కనుక ఇటు సైడ్ ఇండో పసిఫిక్ రీజియన్లో మనం ఆ దేశాలు ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ సప్లై చేసాం మనం. తర్వాత ఇప్పుడు వియట్నాంకి కిర్పాన్ అని చెప్పేసి ఐఎన్ఎస్ కిర్పాన్ అని ఒక షిప్ డొనేట్ చేసాం వాళ్ళకి. సో ఇటు సైడ్ వెళ్తున్నాం. మన సబ్మరీన్స్ అన్నీ కూడా ఈరోజు ఇండో చైనాలో తిరుగుతున్నాయి, ఆ ప్రాంతంలో తిరిగేసి వస్తున్నాయి. మనం ఫోకస్ ఇటు షిఫ్ట్ చేసుకున్నాం. మోదీ గారు పపువా న్యూ గినీ వెళ్తే కనుక ఆయన ప్రధానమంత్రి కాళ్ళకి దండం పెట్టారు. సో ఇది మొత్తం షిఫ్ట్ అయిపోతుంది. మొరీషియస్లో అగెలిగా అని చెప్పి పోర్ట్ పెట్టుకున్నాం మనం. సో మనం అంటే యాక్చువల్గా అమెరికా ఈవెన్ బైడెన్ టైంలో కూడా మోదీ గారు బైడెన్ అక్కడికి అమెరికాకి వెళ్ళినప్పుడు స్టేట్ గెస్ట్ ఆయన ఐ థింక్ ఈజ్ ద ఓన్లీ నాన్ అలై గెస్ట్, నాన్ నేటో కాదు, ఈవెన్ అలైస్, జాపనీస్ వచ్చారు, కొరియన్ వాళ్ళు కూడా ఇచ్చినట్టున్నారు. నాన్ అమెరికన్ అలైస్ మోదీ గారు ఒక్కరే ఆయనకి స్టేట్ గెస్ట్ బైడెన్ సమయంలో వచ్చింది. ఎందుకు ఇచ్చారంటే మా చేత కాదు ఇది అంతా మీరే చూసుకోండి మనకు హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళు. సో ఈరోజు మనం ఇండో పెసిఫిక్లో మనమే ఠేకేదారులు. ఇప్పుడు మనం ఏదో ఒకసారి మాట్లాడుకున్నాం మహాసాగర్, కరెక్ట్. సో దీంతో ఏమైందంటే వాళ్ళు బర్డెన్ తగ్గించుకుంటున్నారు. ట్రంప్ దానికోసం మన భారతదేశం చాలా అవసరం. ఆయన ఏంటి చైనా ఫోకస్ అంతా చైనా మీద పెట్టబోతున్నాడు. ఆయన మొత్తం ప్రపంచంలోని యుద్ధాలన్నీ ఆపేసి కంప్లీట్ ఫోకస్ చైనా మీద పెట్టదలుచుకున్నాడు. అందుకే రష్యాతోటే మైత్రి చేస్తున్నాడు. చైనాను ఐసోలేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏకాకిని చేయాలి, చేయలేరు. కానీ ఒక విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని వాళ్ళ ప్లేస్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ మొన్న 2 రోజుల ముందు న్యూయార్క్ టైమ్స్లో ఒక ఫోటోగ్రాఫ్ వచ్చింది, చాలా సర్ప్రైజింగ్. అమెరికన్ డెలిగేషన్, ఐ థింక్ ఈవెన్ ద డిఫెన్స్ సెక్టర్ నుంచి ఎవరు ఉన్నారు, తాలిబాన్ లీడర్స్ మీట్ అవుతున్నారు కాబూల్లో. అది చాలా సీక్రెట్ మీటింగ్ ఉండేంట. అది ఎందుకంటే బాగారాం ఎయిర్ బేస్ వీళ్ళు అక్కడ అది బైడెన్ టైంలో అక్కడ అన్ని పడేసి వచ్చేసారు వీళ్ళు ప్యానికింగ్గా. ట్రంప్ కన్సిడర్స్ ఇన్సల్ట్గా అనుకుంటారు ఇప్పుడు కూడా, అది ఎందుకు చేశారు అట్లా అని చెప్పి. బాగారాం నుంచి 120 కిలోమీటర్ దూరం పోతే యూఆర్ నియర్ చైనా. ఆ ఎయిర్ బేస్ మాకు కావాలని చెప్పి వాళ్ళు నెగోషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు డిగో గార్సియా గురించి మాట్లాడాం మనం. ఖతార్లో పెద్ద ఎయిర్ బేస్ ఉంది, లాట్ ఆఫ్ గల్ఫ్ స్టేట్స్లో వాళ్ళకి ఎయిర్ బేస్ ఉంది యూఎస్కి. అట్లనే ఆఫ్ఘనిస్తాన్లో బాగ్రామ్ ఎయిర్ ఫోర్స్ పెట్టుకుంటే వాళ్ళు అక్కడి నుంచి చైనాని కంట్రోల్ చేయొచ్చు. సో దెన్ వాట్ హ్యాపెన్ టుడే, తాలిబాన్ ఫండింగ్ ఇప్పుడు మొత్తం ఆగిపోయింది. వరల్డ్లో పరాయా అయిపోయి వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు అన్నీ వీళ్ళు సప్లై చేస్తారు. వాళ్ళు పాకిస్తాన్ కొట్టుకుంటారో, పాకిస్తాన్ చంపేస్తారో, తహరీకే తాలిబాన్కి ఇస్తారో, ఎవరైనా ఇస్తారు. కానీ అమెరికా ఇస్ నౌ లుకింగ్ యాజ్ గిరిధర్ గారు చెప్పినట్ల ఫ్రమ్ దిస్ సైడ్ ఆల్సో, అటువైపుని కాకుండా నాట్ ఫ్రమ్ ద బంగ్లాదేశ్ సైడ్, ఆ మయన్మార్ సైడ్ నుంచి కాకుండా అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి, ఇక్కడ ఇటువైపు నుంచి కూడా ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ లిజనింగ్ పోస్ట్గా వాళ్ళు బాగ్రామ్ ఎయిర్ ఫోర్స్ని వాడుకుంటారు. అది వాళ్ళకి ఇస్తారో లేదో తెలియదు. ఇవి ఇనీషియల్ అయితే తాలిబాన్ డినై చేశారు, కానీ రేపు డబ్బులు చూపిస్తే ఎవరైనా అమ్మేసుకుంటారు వాళ్ళ ఎయిర్ బేస్, దాంట్లో డౌటే లేదు. సో అందుకని ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల సడన్గా మనం ప్రామినెన్స్లోకి వచ్చాం. మరి దీని ఆపర్చునిటీ తీసుకుంటామా లేదా మనకు తెలియదు. కొన్ని మూవ్స్ మనం చూస్తున్నాం. బహుశా మీరు ఐ థింక్ నేషనల్ రౌండప్లో కూడా కవర్ చేసి ఉండొచ్చు. మిజోరాం చీఫ్ మినిస్టర్ ఫర్ ఇన్స్టెన్స్ మియన్మార్లో ఉన్నటువంటి లాస్ట్ టైం కవర్ చేశాం మేము అది. అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్స్ అన్ని కూడా చిన్న ఆర్మీ వాళ్ళందరినీ పిలిచి ఒక ఒప్పందం కుదిర్చాడు, వాళ్ళందరినీ కలిపాడు ఆయన. గ్రేటర్ మిజోరాం అంటే మిజోరాము, మణిపూర్ భూములు ఈరోజు మియన్మార్కి వెళ్ళిపోయినాయి బ్రిటిష్ వాళ్ళు కోతలో. సో వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, అది ఆ కొంత భాగం మళ్ళీ భారతదేశంలో కలిపే ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయి. ఇంకో ప్రయత్నం భూటాన్ ఏంటంటే ఈరోజు అఫ్కోర్స్ భూటాన్కి మనకు ఉన్న ఒప్పందం ఏంటంటే వాళ్ళ సరిహద్దులు కాపాడే బాధ్యత మనది, సెక్యూరిటీ మనం చూసుకుంటున్నాము. అలాగే వాళ్ళ కరెన్సీ మన కరెన్సీతో అనుసంధానం అయి ఉంది. వాళ్ళ కరెన్సీ ఈజ్ ఈక్వల్ టు భారతీయ ₹1. ఎప్పుడు మారదు అది. సో ఇంత ఉండగా మనం ఫర్ ఇన్స్టెన్స్ సిక్కిం 1975లో భారతదేశంలో విలీనం అయింది. అలాగే భూటాన్ కూడా భారతదేశంలో విలీనం అవ్వాలి అని ఒక విధంగా చర్చలు జరుగుతున్నాయి. కాకపోతే వాళ్ళ ఐడెంటిటీ మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళ ఇండిపెండెన్స్ ఉండాలి, రాజు ఉండాలి, ఇవే ఉంటాయి కదా వాళ్ళకు. సో అటువంటి ఏ స్టేటస్లో వాళ్ళని టేక్ ఓవర్ చేయాలి అంటే 4-5 అంశాల్లో వాళ్ళకి బహుశా మనం ఏదో టేక్ ఓవర్ చేసి మిగతా వాళ్ళకి స్వతంత్రంగా ఉంచే దిశగా చర్చలు కూడా జరుగుతున్నాయి. సో మనకేంటంటే ప్రపంచంలో ఎప్పుడు ఇదొక నీతి, ఇది చాణక్యుడు చెప్పిన నీతి. ఎప్పుడు కూడా సరిహద్దులు ఫిక్స్డ్గా ఉండవు, సరిహద్దులు మారుతూనే ఉంటాయి. భారతదేశంలో కూడా చూస్తే 1947 నుంచి ఇంతవరకు ఎన్నో సరిహద్దులు మారినాయి. మనకు 47లో పాకిస్తాన్ ఇన్వైట్ చేసింది, తర్వాత 65లో మనం కొన్ని క్యాప్చర్ చేసుకున్నాము, కొన్ని 71లో మళ్ళీ వెనక్కి తీసుకున్నాము. లద్దాఖ్ చైనా వచ్చి 50స్లో క్యాప్చర్ చేసింది, 62లో యుద్ధం అయింది మనకి. వాళ్ళు ఆల్మోస్ట్ తేజ్పూర్ దాకా వచ్చారు, మళ్ళీ అరుణాచల్ వదిలేసి వెళ్ళిపోయారు. మన సైన్యం ఈ మధ్యలో ఏం చేసిందంటే
అరుణాచల్ ప్రదేశ్లో విజయ్ నగర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అది ఒక వ్యాలీ. అది మన వాళ్ళు వెళ్ళి ఒక రోజు రాత్రి వెళ్ళి దాన్ని కబ్జా చేసుకున్నాం మనం, లేకపోతే చైనా వచ్చేసి ఉండేది అక్కడికి. మీరు యాక్చువల్ అరుణాచల్ ప్రదేశ్ చూసారంటే మియన్మార్లో ఒక ఫింగర్ లాగే పొడుచుకుని ఉంటుంది అనమాట, అది మనం కబ్జా చేసుకున్నాం. ఈవెన్ తవాంగ్ కూడా మన ఒక ఆర్మీ ఆఫీసర్ వెళ్ళి కబ్జా చేసుకోకపోతే ఎప్పుడో చైనీస్కి వెళ్ళిపోయి ఉండేది. లక్షద్వీప్ సర్దార్ పటేల్ ఆ రోజు 16th ఆగస్ట్ పై జెండా పాతండి అని చెప్పకపోతే పాకిస్తాన్ వచ్చి తీసేసుకున్నారు. ఆల్రెడీ వస్తున్నారు వాళ్ళు, బోట్ వచ్చేసింది దగ్గరికి వచ్చింది, మన జెండా చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇలా మనకు సరిహద్దులు మారినాయి, కొన్ని పోయినాయి, కొన్ని వచ్చినాయి. ఫర్ ఇన్స్టెన్స్ మోదీ గారి హయాంలో కూడా మనం బంగ్లాదేశ్తో ఒప్పందం చేసుకున్నాం, కొన్ని ఆన్క్లేవ్స్ వాళ్ళకి ఇచ్చాం, కొన్ని మనం పెట్టుకున్నాం. సో మన సరిహద్దు మారిపోయింది. సిక్కిం 75లో చేరింది, గోవా డామన్ డియు 61లో మనకు చేరాయి. సో ఎన్ని మార్పులు వచ్చినాయి. పాండిచ్చేరి ఆఫ్కోర్స్ తర ముందరే వచ్చేసింది. సో ఇటువంటి మార్పు మీరు చేయకపోతే మీ శత్రువు చేస్తాడు. అందుకనే మనం 47లో కోల్పోయాము, 62లో కోల్పోయాము, 71లో ఒక 5 గ్రామాలు తెచ్చుకున్నాం, కానీ మోరార్లెస్ 47 బార్డర్ మనం మెయింటైన్ చేసాం. ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ రావడం వల్ల కొన్ని కీలకమైన మార్పులు చేసేటువంటి ఆపర్చునిటీ మనకు వచ్చింది. దీన్ని మనం ఎలా వినియోగించుకుంటామనేది చూడాలి రాబోయే రోజుల్లో. ఫర్ ఇన్స్టెన్స్ మనం చక్మా హిల్ ట్రాక్స్, చట్టగాంగ్ ఏరియా అది టేక్ ఓవర్ చేసామంటే ఈశాన్య రాష్ట్రాలకి సముద్రం దొరుకుతుంది మనకి. ఇప్పుడు దాని లేక మనం ఇరుక్కొని ఉన్నాం. అలాగే చిన్ ప్రాంతము, తర్వాత మనకు అరక్కన్ ఆర్మీ ఉన్నటువంటి ఈ రోహింగ్యాలు అక్కడి నుంచి తరిమేయబడ్డారు కదా, ఆ ప్రాంతం కూడా మియన్మార్ కంట్రోల్లో లేదు. అది వాళ్ళు కూడా బహుశా భారతదేశంతో ఏదో ఒక లోపాయకార ఒప్పందం చేసుకుని వాళ్ళ ఇండిపెండెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మన అధీనంలో వస్తారా తెలియదు మనకి. సో సరిహద్దులు మారేటువంటి సూచనలు నాకు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కెనడాని కలుపుకుంటానంటున్నాడు, గ్రీన్లాండ్ని కలుపుకుంటానంటున్నాడు, పనామా కెనాల్ టేక్ ఓవర్ చేస్తున్నట్టు. తను కూడా తన బార్డర్ని ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి భారతదేశం అది చేస్తే కనుక తప్పకుండా అతను మనల్ని అబ్జెక్ట్ చేయడు, మనల్ని సపోర్ట్ చేస్తాడు. ఆపర్చునిటీ ఉంది నిజంగా. మన బ్యూరోక్రసీ, మన ఎస్టాబ్లిష్మెంట్ దాన్ని ఆ దిశగా వీళ్ళు ఏమైనా చేస్తారా చేయరా వేచి చూడాలి. ఏదేమైనా కూడా గిరిధర్ గారు, ఒక సగటు భారతీయుడిగా సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇందాక సురేష్ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టుగా 10 సంవత్సరాల క్రితం భారత్ ఉన్నటువంటి పరిస్థితికి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి చాలా చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. భౌగోళిక రాజకీయాల్లో అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ అగ్రదేశాలు ఏవి కూడా భారత్ని ఇగ్నోర్ చేయడానికి అవకాశం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఇంతవరకు మనం ఏమి డిస్కస్ చేయాలి. వాళ్ళ అవసరం కూడా ఉంది, మన అవసరం ఉంది, అందుకని ఇగ్నోర్ చేయడానికి అవకాశం లేదు. సో అది మనందరికీ కూడా సంతోషించాల్సినటువంటి విషయమే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రావడం కూడా మనం ఒక విధంగా దాన్ని అడ్వాంటేజ్గానే తీసుకోవాలి. అది ఇక్కడ ప్రభుత్వం ఆపర్చునిటీ ఉంది. దాన్ని ఆపర్చునిటీని ఇక్కడ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి. మన లీడర్షిప్ కూడా మోదీ గారిని చెప్పుకుంటే మన స్ట్రాంగ్ లీడర్షిప్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు చూసారు బైడెన్కి ట్రంప్కి డిఫరెన్స్ చూస్తున్నారు మీరు. విజిబిలిటీ అది కొన్ని బ్లఫ్ అండ్ బ్లస్టర్ అంటారు ఇంగ్లీష్లో, కానీ అక్కడ లీడర్షిప్ కూడా ఉంటుంది. మనం ఎంత తక్కువ మాట్లాడి పని చేయించుకుంటామో, లేకుంటే ట్రంప్ లాగా ఎక్కువ మాట్లాడి పని చేయించుకుంటామో, అది ఇట్స్ అప్ టు అస్. కానీ మోదీ గారి లీడర్షిప్ డెఫినెట్లీ ఒక మెచ్యూర్ లీడర్షిప్. ట్రంప్ అదే చెప్పారు, మెచ్యూరిటీ, నేను డీల్ చేసుకుంటాను అని. అప్పుడు పాకిస్తాన్ మన అటాక్ చేసినప్పుడు అడిగారు హెల్ప్ కావాలంటే, కాదు నేను చూసుకుంటాను, ఐ విల్ హ్యాండిల్ ఇట్. దట్ ఈస్ మెచ్యూరిటీ. కాదు కానీ ఏడ్చుకుంటూ వచ్చి హెల్ప్ చేయండి అంటే అది ఇట్లా కాదు. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, గిరిధర్ గారు. వీ హ్యాడ్ ఎ లాంగ్ కన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. భౌగోళిక రాజకీయాల్లో భారత్ శక్తివంతంగా మారుతోంది. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో మరింత శక్తివంతంగా మారాలంటే, ఎదగాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ప్రేక్షకులుగా, మా సబ్స్క్రైబర్లుగా మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే మా నుంచి ఇంకా ఎలాంటి డిస్కషన్స్, ఎలాంటి చర్చా కార్యక్రమాలు కానీ, ఎలాంటి స్టోరీస్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కోరుకుంటున్నారనే విషయాలను కూడా మీరు కామెంట్ల రూపంలో తెలియచేయచ్చు. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NH TV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.